ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించే దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చటలా మస్తుగా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన ఆలోచన చేయకుండా చెప్పుకుందాం పారి. ముఖ్యమంత్రి రేవంత్ సారు తాపకోసారి ఏమంటాడోలా, మాది ప్రజాపాలన, ఈడ అరెస్టులుండే లాఠీ చార్జులుండే, ఎవరన్నా నిరసన చేసుకోవచ్చు, ఎవరన్నా ఆందోళన చేసుకోవచ్చు అని ఓగా స్పీచ్లు దంచేదా. అంతెందుకు, నిన్నటికి నిన్న కూడా చెప్పే మమ్మల్ని సతాయించిన అరెస్టులు చేస్తానమ్మా, ప్రజాపాలన అనుకుంటా స్పీచ్ దంచుడు పెట్టిండు. కానీ బయట నడిచేదేంది ఆ ఓగేది. ఏమైందో చెప్తా గాని ఆదిలాబాద్లా మన రేవంత్ సార్ వారి లేటెస్ట్ ముచ్చటి నుటి. ఇవాళ బాగా ఆపుతా రోడ్డు మీదనే మమ్మల్ని తిడుతురేమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతురు? ఏమన్నా ఎవరి మీద ఏమన్నా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అన్నాడా సార్? ఇట్లా చెప్పిండో లేదో మన కాడేమైందో చూడాలి మీరు. సుషిరా హరీష్ రావు సార్ను అరెస్ట్ చేసిరు. వికారాబాద్ జిల్లా పరిగి దగ్గర ఇండస్ట్రియల్ పార్కు పేరుతోని రైతుల భూములను గుంజుకునే ఉపాయం చేస్తాంది కదా సర్కారు. రైతులకు భరోసా ఇచ్చేదందుకు హరీష్ రావు సార్ పోతుంటే పోలీసులు ఇగో ఇట్లా బలిమీటికి అరెస్ట్ చేసిర్రు. అంటే రైతులకు హిమ్మతు కూడా ఇయ్యద్దా, నిరసన కూడా చెప్పొద్దా, వాళ్ళ మంచి చెడ్డ కూడా అరుసుకోవద్దా, వాళ్ళ బాధ ఏందో కూడా చెప్పొద్దా? గిదేనా ప్రజాపాలన? ముఖ్యమంత్రి అయినాక అప్పట్లో ఏమన్నాడు రేవంత్ సారు? నిరసనలు చేసుకోవచ్చు, ఆందోళనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, ఏం బాధున్నా చెప్పుకోవచ్చు, కంచెలు బద్దలు కొట్టినం, ధర్నా షోకు తెరిచినాం, ఇది ప్రజాపాలనని ఏమేమో డైలాగులు చెప్పే కదా. ఇప్పుడు ఏం నడుస్తుంది? రేవంత్ సార్ చెప్పినట్టే నిరసన చేస్తుంటే ఇట్లా అరెస్టులు, లాఠీ చార్జీలు, దౌర్జన్యాలు, ఏంది అసలు? అంటే ఇది నోటితోన్నవి నొసటితో ఎక్కిరిచ్చుడు కాకుండా ఇంకేంటిది? రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందంటే, మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయట పెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఇప్పుడనే కాదు, రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసున్న కాంచెల్లి మన కాడ పోలీసు రాజ్యమే నడుస్తుంది. ఎవరన్నా మాట్లాడ పాపం, నిరసన చేస్తే చాలు అరెస్టులు, లాఠీ చార్జీలు, రాత్రికి రాత్రి జైలేసి సతాయించుడు. లగషర్ల రైతుల గోస చూసినాం. దిలావర్పూర్లా ఎట్లా గోస ఉచ్చుకుంటున్నారో అందరికీ ఎరికే. హైడ్రా మూసి బాధితులకు నరకం చూయించింది సర్కారు. ఇక హెచ్సియు భూములను కాపాడుకునేందుకు అక్కడి విద్యార్థులను ఎట్లా ఆగం పట్టించురో దేశమంతా చూసింది. ఇక నిరసనలు చేసిన నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు, ఆఖరికి బిల్లుల కోసం ఆందోళనలు చేసిన మాజీ సర్పంచ్లను కూడా ఈడ్చిపెట్టలే ఈ రేవంత్ సర్కారు. కేసులు పెట్టింది, పోలీసులతోనూ కొట్టించింది. అసలు ఇప్పుడు ఎట్లున్నదంటే మన తెలంగాణలో ఎవరన్నా రేవంత్ సార్ పాలనను ఎత్తి చూయిస్తే చాలు ఇక వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఆఖరికి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా బలమీటికి అరెస్టులు చేస్తురు. ఇదేంది ఎమర్జెన్సీ పాలన కాకుంటే ఇంకేంటిది ఇది? అయినా గిసొంటి కేసులకు అరెస్టులకు మన తెలంగాణ బెదురుతుందా అనోళ్ళ? గిసొంటి ఎన్ని చూడలేదు. ఢిల్లీ మెడల్ వంచినోళ్ళం, ఎదురించి కొట్లాడినోళ్ళం, రాష్ట్రాన్నే తెచ్చుకున్నోళ్ళం, గివ్విటికి బెదిరిపోతుందా అనోళ్ళ మన తెలంగాణ? వామ్మో, మళ్ళీ ఎండలు కొడుతున్నాయి కదా. మొన్నటి దాకా జరంత తగ్గినట్టే అనిపించింది. ఇగో ఇప్పుడు పొద్దుగా 6కే ఎండ స్టార్ట్ అవుతుంది. ఇక 11 అయితే చూడాలే ఖతమే. ఇక పట్టపగటీలు అయితే సుక్కలు కానొస్తున్నాయి. ఎండ ఈ తప్ప బాగానే దెబ్బ కొట్టేటట్టున్నది. అమ్మనే ఆగో మళ్ళా సూర్యుడు సురుసురు మంటనే ఉన్నాడు కదా. ఇన్నోదులు జర రెస్ట్ తీసుకున్నట్టు చేసిండు. అప్పుడప్పుడు వానదేవునికి ఛాన్స్ ఇచ్చిండు. ఇగో ఇప్పుడు రంగంలోకి దిగిండు. ఎండలు బాగా కొడుతున్నాయోల్లా పొద్దటి సంధి స్టార్ట్. అసలు
ఇన్నొద్దుల సంధి 7 దాటింది ఎండ పొడనే కానరాకపోయేది. కానీ ఇప్పుడు చూడుర్రి 6కే ఎండ స్టార్ట్ అవుతుంది. ఇక పగటిలు చూడాలే పొయ్యిల మీద నడుతున్నట్టే ఉన్నది కథ. ఇక పొద్దు వీకినాక మళ్ళా ఉడకపోతా. ఫ్యాన్లు కూలర్లు వేసుకున్నా గానీ గరమే అవుతుంది. ఓ దిక్కిట్లుంటే ఇంకా కొన్ని ఊర్లల్లా వానలు కొట్టినట్టు అవుతుందట. ఇక చూడు చిత్ర విచిత్రమైన వాతావరణం. అన్నట్టు అసలైన ఎండలు ఈ 10వ తారీఖు సందు ఉంటాయట నల్లా. 42, 43 దాటిపోతుందట. అందుకే ఈ 2 నెలలు జర హుషారుతో ఉండాలంటుర్రు. బయటికట ఎక్కువ ఎల్లకుర్రి. ముఖ్యంగా చిన్న పోరలు ముసలోళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తపచ్చిగా బయటకు పోవుడు, లేనిపోని ఎండ దెబ్బలు తగిలించుకునుడు గోసంటే గోసనే అవుతుంది. తాపకోసారి మంచినీళ్ళు తాగుర్రి, జర భద్రంగా ఉండుర్రి. కల్తీ కల్తీ కల్తీ, ఈ కల్తీలను గాలవేట్ట లేకుంటే ఏందోలా మరి ఇంత అధ్వానమా? మంచినీళ్ళంటే పుక్కట్లకే దొరుకుతాయి. ఇక ఎండాకాలం కాబట్టి తాపకోసారి దూపైతుంటది. వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిళ్ళు కొనుక్కొని తాగుతుంటారు. కానీ ఈ కల్తీగాళ్ళు ఆఖరికి నీళ్లను కూడా కల్తీ చేస్తుర్రోళ్ళ. అరే మంచినీళ్ళను కూడా డూప్లికేట్ నీళ్లు చేస్తుర్రంటే వాళ్ళని ఏమనాలే? ఏడ్నో కాదు మన హైదరాబాద్ పట్టణంలోనే అగజూడుర్రి. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టే చేస్తురు కదా ఈ కల్తీగాళ్ళు. పాలు కల్తీ, పండ్లు కల్తీ, అల్లం కల్తీ, పండ్ల పొడి కల్తీ, షాయి పత్తి కల్తీ, నెయ్యి కల్తీ, నూనె కల్తీ. ఇక లాస్ట్ కత్తే తాగే మంచినీళ్ళను కూడా కల్తీ చేసి పడేస్తురు. ఇగో ఇటు చూడుర్రి, నీళ్ల ప్యాకెట్లు రూపాయికో 2 రూపాయలకో అమ్ముతారు కావచ్చు. ఇక నీళ్ల ప్యాకెట్లే కదా, మంచి నీళ్లే కదా, పైసలు పెడుతున్నాం కదా అని వీటిని కొనుక్కొని దూప తీర్చుకుంటే మాత్రం దావఖానకు ఉరకవలసిందే. గట్ల చేస్తురు మరి వీళ్ళు. ఇక మురుగు నీళ్లను కవస్కం ఫిల్టర్ కూడా చేయకుండా డైరెక్ట్ ప్యాకెట్లలో రింపుతుర్రట. ఇక వీటిని దుకాణాలకు సప్లై చేసి జనాలకు అంటగడుతుర్రు. ఎంత ఘోరం ఇది! పానం తీసుడు కాకుంటే ఇంకేంటిది అసలు? అధ్వానంకున్న వాడెత్తు. పోలీసులకు ఈ నీళ్ళ కల్తీ ముచ్చట ఎట్లెట్లనో ఎరకైంది. నిజమేందో అరుచుకుందామని కత్తే ఇగో ఈ బండారం అంతా బయట పడ్డది. అసలు ఇసొంటోళ్లను ఏం చేసినా పాపం లేదోల్లా అన్నట్టు అంబర్పేటలో నీళ్ళ కల్తీ గట్లున్నదా? ఇక ఇప్పుడు మనం ఒక బిర్యానీ హోటల్లో చూద్దాం ఆడ ఎట్లున్నదో కథ. ఇవన్నీ బిర్యానీ ప్యాకెట్లే 4-5 రోజుల కిందట తయారు చేసి వీటిని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిర్రట. ఇక వీటినే కస్టమర్లకు అంటగడుతుర్రు. ఎవరన్నా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే వీటినే పంపుతుర్రట. ఎంత అన్యాయం ఇది! నమ్మికతోని బిర్యానీ కొందామని అత్తే గింత ద్రోహం చేయవచ్చునా హోటళ్ళు? అందున చిన్నపాటి ఫుట్పాత్ గిట్పాత్ హోటళ్లలో సుత కాదు, పెద్ద హోటళ్లలోనే గిసొంటి కథ నడుతుందట. అయితే ఓగైన బిర్యానీ ఆర్డర్ చేస్తే ఈ ప్యాకెట్ వచ్చింది. తెరిచి చూస్తేనేమో అన్నం అంతా బుడ్డిపోయి చికెన్ పీసులు కులిపోయి కనబడ్డాయట. పోలీసులకు చెప్తే వాళ్ళు హోటల్ చెకింగ్ చేసిర్రు. హోటల్ అంతా కచ్చర కుప్ప, అంతా మురుగు మురుగు. ఫ్రిడ్జులు తెరిస్తే అందులో 4-5 రోజుల కిందటి బిర్యానీ ప్యాకెట్లు కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఈ గోగిట్లున్నాయి వాళ్ళ హైదరాబాద్ లో తిండి. बिरयानी कौन सा दिया तू? ओनर बुलाओ, कॉल करो. నిన్నటిది బిర్యానీ మొత్తము వేడి చేసి ఇచ్చిండు. నిన్నటిది బిర్యానీ నసివాలే చికెన్ షోర్మా బిర్యానీ అంట. పొద్దుగాల బిర్యానీ ఇట్లా దొరుకుతా అంటే ఇట్లా దొరుకుతుంది. పొద్దుగాల ఆర్డర్ చేసుకున్న వాళ్ళు చూసుకోండి మంచిగా. నిన్నటి బిర్యానీ వేడి చేసి ఇచ్చిండు. ఇవన్నీ బిర్యానీలుగా పోలీసులో కాల్ చేస్తారు. ఇవన్నీ మొత్తం నిన్నటి మొత్తం బిర్యానీ ఇదన్నీ నిన్నటిదిగా. నిన్నటిది బిర్యానీ ఇవన్నీ పైసలు ఇచ్చి మరి పానాల మీదకి తెచ్చుకున్నట్టున్నది జనం కథ. అందుకే హోటళ్లలో తినేటప్పుడు జర పైల ముళ్ళ ఏది నమ్మేటట్టు లేదు. ఎవరి మీద కూడా భరోసా పెట్టుకునేటట్టు లేదు. మళ్ళీ చేసిన కడముచ్చట్లు చెప్పుకుందాం పారి. అసలు ఈ ఫ్రీ బస్ ఏందో గాని దిమాకులు ఖరాబే అవుతున్నాయోళ్ళ. లొల్లులు జెవడాలు కొట్టుకునుడు తిట్టుకునుడు. ఊరికి పోదామని మంచిగా తయారై బస్సు ఎక్కుతే మళ్ళా బస్సు దిగే వరకల్లా ఒక్కొక్కరు చంద్రముఖి లెక్క మారిపోతురు. అంటే అట్లా అవుతున్నాయి అటనోళ్ళ. మనకన్నే కాదు అటు ఆంధ్రలో కూడా గదే లొల్లి. ఒక అక్కనైతే కండక్టర్ సార్ దౌడ వలగొట్టిందట కాదు. ఇక చెప్పు కథ ఏమేందో అరుచుకుందాం పారి. సూత్తలేమా దినం ఆర్టీసీ బస్సులలో నడిచే రామాయణం
టికెట్ల కాడ లోల్లే, సీట్ల కాడ లోల్లే, బస్సులు బరాబర్ అత్తలేవని లోల్లే, తనుకునుడు తిట్టుకునుడు. అసలు ఈ ఫ్రీ బస్సు సల్లగుండా ఎందుకు వచ్చిన ఫ్రీ బస్ అని తిట్టుకోనోళ్ళు లేరు. అయితే ఆంధ్రాలనొల్ల విజయవాడ బస్సులా ఇగో ఈ కండక్టర్ను ఈ అక్క దౌడపొంట సరిచిందట. చెప్పుతోని కొట్టేదందుకు కూడా వచ్చిందట. ఏమైందో కండక్టర్ సార్ చెప్తుండు ఈనుర్రి. ఏమైందే అసలు దౌడ వాసినట్టున్నది కదా. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరండి, ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా ఆగన్నట ఆధార్ కార్డు అడిగినందుకు ఆమె కొట్టిందట. గట్ల కొట్టచ్చునా? మరి ఆమె ఏమంటుందో ఇందాం. అక్క నీకు గంతగానం కోపం ఎందుకు? పాపం కండక్టర్ సార్ను గట్లెందుకు కొట్టవలసి వచ్చింది? అసలు పంచాయతీ ఏడ పుట్టింది? ఏంటంటే అన్నారేంటంటే 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావంటే ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్? నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా? నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి? ఆగనట ఆమెను ఏమే అన్నాడట. నడిమిట్లా ఈమె పెనిమిటి జీకర తీసిండట. వాళ్ళ ఆయన పేరెత్తంగానే అక్కకు కోపం వచ్చిందట. అందుకే కొట్టవలసి వచ్చిందని అంటుంది. ఆవు అని కండక్టర్ సారు ఆమెను ఏమే అనొచ్చునా? అలా అయ్యేసరికి ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా? ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బేసి మళ్ళీ చెప్పు తీపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఆగో ఏమే అనలేదట, ఏమ్మా అన్నాడట. ఆమెకు ఏమే అని వినబడ్డది. నా తప్పేం లేదని ఈయన అంటుండు. ఇక బస్సును డైరెక్ట్ పోలీస్ టౌన్ కు పట్టుకపోయి ఆడ పోలీసులకు ఫిర్యాదు చేసిండు కండక్టర్ సారు. ఇగో ఫ్రీ బస్సు ప్రయాణాలు అటు ఆంధ్రలా ఇటు మన తెలంగాణలా గిట్లా నడుస్తున్నాయి. మంచిగా ఖుషిగా ఊర్లకు పోదామని బస్సు ఎక్కితే ఆ బస్సు ఏడికి పోతుందో ఎవలవతారం ఎట్లా మారుతుందో అర్థం కాకుండానే అవుతుందట. రోడ్డు పుంట పోతుంటే కుక్క కనబడితేనే జర భయం కొడుతుంది. అసొంటిది చిరుతపులి కానస్తే ఇంకేమన్నున్నదా? ఆ పులి దగ్గరకు వస్తే ఇంకెట్లుంటుంది? గజ్జుమంటది కాదు. కళ్ళు మూసి తెరిచే అంతల్నే మాయమవుతారు కదా. అసొంటిదోళ్ళ ఒక తాత ఉన్నాడు. తాత చిరుతపులికే సుక్కలు చూయించిండు. చిరుతపులికి సుక్కలు చూయించిండంటే మన బాలయ్య బాబా అనుకునేరు. సినిమా స్టోరీ కాదు, నిజంగానే. బయట ఒక తాత చిరుతపులిని ఆగం పట్టించిండు. ఆగో నిజంగా ఈ తాత ధైర్యం చూస్తే మీకు శకర్ వచ్చినట్టయితది కావచ్చు. అయితే ఇగో ఇటు చూడురి, ఉరుకుతుంది కుక్కో నక్కో అనుకోగల. కాదు పులి, చిరుత పులి. ఈ తాతను చూసి తోక ముడిచి పారిపోతుంది. ఆగో అయితే ఈయన బర్లు కాసుకుంటాడు. అంతల్నే ఒక పులొచ్చింది ఆ మందకాడికి. పులత్తే ఏమన్నున్నదా? బర్ల సంగతి అటెనక ముందు మనం బతకాలరా దేవుడా అనుకుంటా ఆడికెళ్ళి పారిపోతారు కదా. కానీ ఈ తాత చూడువి అచ్చిన పులిని కుక్కని గెదిమినట్టే గెదిమిండు వల్ల దాన్ని బెదరగొట్టిండు. ఈ తాతను చూసి పులి కూడా దడుచుకున్నది కాదు, భయంతోని అదే ఆడికెళ్ళాగో పారిపోతుంది చూడురి. నిజంగా తాత అంటే తాతనే పోర్రి. ఆ గుండె గట్టిది ఇంకా 100 ఏండ్లన్నుండాలి అన్నట్టు. ఈ తాత మన తెలంగాణ తాత కాదు, మధ్యప్రదేశ్ తాత. సరే ఇప్పుడు అటు ఊటికెళ్ళి రారి. ఆడ ఇంకో చిరుతపులు ఉన్నది. అగ్గగ్గగ్గో పురుకాయించు చూస్తాంది. తేయాకు తోటల్లా పురుసతగా కూర్చున్నదోలా తేయాకు కోద్దామని వచ్చిందో లేకుంటే దాని సాయితోలతోని తోటల దొంగ పోలీసు ఆడదామని వచ్చిందో గాని ఈడ సెట్ అయిపోయింది. ఇక ఈ తోటల పనులు చేసేందుకు వచ్చినోళ్ళు ఈ పులిని చూసి ఖాతం ఊరుకుడే. ఇక పని కూడా బంద్ పెట్టిరట. పాపం వాళ్ళిగా పులి రందిల్నే ఉన్నారు. నిద్రనన్నా పడుతుందో పట్టదు. అసలు ఈ పులులేందోళ్ళ అడవులను విడిచిపెట్టి జనాలల్లా తిరుగుతున్నాయి. అయినా వాటిని ఏం అనేటట్టు లేదు పట్టుని. జనాలే అడవులను ఉన్నారు కాబట్టి వాటికి జాగ లేకుండా చేయబట్టే అవేమో ఇగో గిట్లా మన దాంట్లో కలుద్దామని చూస్తున్నాయి కావచ్చు.
ఇవి ఆల్టి దుమ్దా ముచ్చట్లు మళ్ళీ ఎపిసోడ్లో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు టీ న్యూస్.